సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పీఓకేను తిరిగి ఇవ్వవలసిందే, ఉగ్రవాదులను భారత్కు అప్పగించాలి. ప్రధాని మోదీ పాక్ను దిగొచ్చేలా చేసిన బ్రహ్మోస్ క్రూయిజ్ షిప్ని. ఐఏఎస్ గా పనిచేసి పరారైన ధనుంజయ్. జగన్ జమానాలో 274 కోట్లు హాంఫర్డ్. అమరుడా ఇక సెలవు. ప్రభుత్వ లాంఛనాలతో అగ్నివీర్ మురళీనాయక్ కు అంత్యక్రియలు. పాక్కు భారీ నష్టం, 100 మంది ఉగ్రవాదులు హతం. కరోనా మహమ్మారికి రాష్ట్రంలో 1,00,000 మందికి పైగా బలి. శరీర ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం ప్రాధాన్యత. ఈరోజు వార్తలను చూద్దాం. పీఓకేను తిరిగి ఇవ్వవలసిందే, పాక్ ఆక్రమిత కాశ్మీర్ను భారత్కు తిరిగి ఇవ్వవలసిందేనని చర్చలకు ఇదే ప్రధానమని ప్రధాని మోదీ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్కు సూచించారు. పాకిస్తాన్ తమకు ఉగ్రవాదులను అప్పగించవలసిందేనని కుండ బద్దలుగొట్టారు. ఈ మేరకు శనివారం ఉదయం జేడీ వాన్స్ మోడీ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ వివరాలను CNN ఇండియా టుడే ప్రచురించాయి. పీఓకేను తిరిగి తీసుకోవడం మా ప్రాధాన్యం. కశ్మీర్పై మాకు స్పష్టత ఉంది. ఈ విషయంలో మాకు ఎలాంటి మధ్యవర్తిత్వం అవసరం లేదని అని మోదీ వ్యాఖ్యానించినట్లుగా కథనాలు ప్రచురింపబడ్డాయి. అయితే మోదీకి జేడీ వాన్స్ ఫోన్ చేయడానికి గల బలమైన కారణంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం తెల్లవారుజాము వరకు భారత్ పాక్ల మధ్య పోరు తీవ్రమైంది అంటూ అత్యంత కీలకమైన హెచ్చరికలను ఇంటెలిజెన్స్ వర్గాలు వైట్ హౌస్కు అందజేసినట్లు పేర్కొంది. కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ శనివారం రాత్రి పాక్ కాల్పులు, మిసైల్ దాడులు జరిపిన నేపథ్యంలో ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు డోబాల్, సిడిఎస్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మీరు శతఘ్నులను ప్రయోగించాలని సూచించినట్లుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్తాన్ నుంచి మరోమారు కాల్పులు జరిగితే తిప్పికొట్టే పూర్తి స్వేచ్ఛను ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదికి ఇచ్చినట్లు పేర్కొన్నారు. ఆ వెంటనే వెస్టర్న్ కమాండ్ పరిధిలోని అందరు కమాండర్లకు ఈ అధికారాలను బదిలీ చేస్తున్నట్లు ప్రకటించారు. పాక్ను దిగొచ్చేలా చేసిన బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి. పాక్ ఎయిర్ బేస్లపై మన బ్రహ్మోస్ క్షిపణి బ్రహ్మాస్త్రమే అయింది. ఈ క్షిపణి దాడులతో ఆ దేశం వెనక్కి తగ్గి కాల్పుల విరమణ కోసం విజ్ఞప్తి చేసింది. రష్యా, భారత్ ఉమ్మడిగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి ప్రత్యేకతలు. ఇది సూపర్ సోనిక్ క్షిపణి. మాక్ 3 వేగంతో దూసుకువెళ్లి లక్ష్యాలను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్నది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్రూయిజ్ క్షిపణుల్లో బ్రహ్మోస్ ఒకటి. తొలుత దీన్ని నౌకాదళం కోసం రూపొందించారు. తరువాత ఉపరితలం నుంచి ఉపరితలానికి, యుద్ధ విమానాల నుంచి ప్రయోగించగల వెర్షన్ను అభివృద్ధి చేశారు. మరింత వేగం, సామర్థ్యంతో కూడిన బ్రహ్మోస్ 2 హైపర్సోనిక్ వెర్షన్ ప్రస్తుతం ప్రయోగ దశలో ఉంది. తక్కువ పరిమాణం, బరువుతో విస్తృతంగా వినియోగించగలిగేలా, రాడార్లకు చిక్కకుండా దూసుకెళ్లేలా బ్రహ్మోస్ నెక్స్ట్ జనరేషన్ను అభివృద్ధి చేస్తున్నారు. బ్రహ్మోస్ మన అమ్ముల పుదిలో చేరిన తరువాత పాక్పై 2016 సర్జికల్ స్ట్రైక్, 2019లో బాలాకోట్లో దాడులు చేసింది. కానీ బ్రహ్మోస్ను వినియోగించలేదు. ఇక భారత వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్న సుఖోయ్ 30 MKI విమానాలను 2004లోనే తొలిసారి ప్రవేశపెట్టారు. ఆ తర్వాత పాకిస్తాన్పై భారత్ పలుమార్లు దాడి చేసిన సుఖోయ్లను వినియోగించలేదు. ఆపరేషన్ సింధూర్లోనే మొదటిసారిగా వీటిని వినియోగించడం గమనార్హం. అమరుడా ఇక సెలవు. ఆపరేషన్ సింధూర్లో పాల్గొని కశ్మీర్లో వీరమరణం పొందిన శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లితండాకు చెందిన అగ్నివీర్ మురళీనాయక్కు ప్రజలు కన్నీటితో వీడ్కోలు పలికారు. తల్లిదండ్రులు, బంధువులు, గ్రామస్తుల శోకసంద్రం మధ్య సైనిక లాంఛనాలతో ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కల్లితండాకు చేరుకుని మురళీనాయక్కు నివాళులు అర్పించారు. ఆయన తల్లిదండ్రులను పరామర్శించి ధైర్యం చెప్పారు. మురళీనాయక్ చిన్నప్పటి నుంచే
సైన్యంలో చేరతానని చెప్పేవాడని, జాతీయ జెండా కప్పుకునే చనిపోతానని పదే పదే పేర్కొనేవాడని స్నేహితులు గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వం తరపున మురళీనాయక్ కుటుంబానికి 50 లక్షలు, 5 ఎకరాల భూమి, 300 గజాల ఇంటి స్థలం, వీర జవాన్ తండ్రి శ్రీరామ్ నాయక్కు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 25 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. సొంత భూమిలో మురళీనాయక్ అంత్యక్రియలు నిర్వహించిన నేపథ్యంలో అక్కడ స్తూపం ఏర్పాటుకు నిర్ణయించామని, జిల్లా కేంద్రంలో వీర జవాన్ మురళీనాయక్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. కాగా గ్రామస్తుల కోరిక మేరకు అమర్ జవాన్ మురళీనాయక్ స్వగ్రామం కళ్ళితండా పేరును ఇకపై మురళీనాయక్ తండాగా మారుస్తున్నారు. పాక్కు భారీ నష్టం. ఏ లక్ష్యాలను ఉద్దేశించి ఆపరేషన్ సింధూర్ను చేపట్టామో వాటిని సాధించామని మన త్రివిధ దళాల అధికారులు తెలియజేశారు. అత్యంత అధునాతనమైన టెక్నాలజీలతో కూడిన పాక్ యుద్ధ విమానాలను కూల్చివేయడం, ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్కు సమీపంలో ఉన్న వాటితో సహా పలు కీలక సైనిక స్థావరాలను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్కు భారీ నష్టం చేకూర్చామని వారు వెల్లడించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ గై, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఎయిర్ ఆపరేషన్స్ ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ భారతి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేవల్ ఆపరేషన్స్ వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్, మేజర్ జనరల్ ఎస్ఎస్ శారదా పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించి పలు వివరాలు వెల్లడించారు. చొరబాటుదారులను, ఉగ్రవాదుల వెనుక సూత్రధారులను శిక్షించడం, వారి స్థావరాలను ధ్వంసం చేయాలన్న స్పష్టమైన సైనిక లక్ష్యంతోనే ఆపరేషన్ సింధూర్ను రూపొందించామని వారు తెలియజేశారు. 100 మందికి పైగా పాకిస్తాన్ ఉగ్రవాదులు ఈ ఆపరేషన్లో హతమయ్యారని తెలిపారు. జగన్ జమానాలో 274 కోట్లు హాంఫాట్. జగన్ జమానాలో ప్రజలకు సేవ పేరిట తీసుకువచ్చిన వాలంటీర్ల వ్యవస్థ వైసీపీకి ఉపయోగపడితే, వాలంటీర్లకు శిక్షణ పేరిట అస్మదీయులకు భారీగా ప్రయోజనం చేకూరేలా, సర్కారు సొమ్ముతో స్వప్రయోజనాలు పొందేలా సరికొత్త దోపిడీకి తెరతీశారు. అధికారికంగా ఈ విషయం బయటకు రాకుండా 274 కోట్లు దోపిడీ చేశారు. రామ్ ఇన్ఫో అనే సంస్థను ముందు పెట్టి వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ఐపాక్కు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వాలంటీర్ల శిక్షణకు ఎంపిక చేసిన రామ్ ఇన్ఫో శిక్షణ ఇచ్చిందైతే లేదు, కానీ ఆ పేరిట ఆ సంస్థకు సొమ్ములు చెల్లించారు. శిక్షణా కార్యక్రమాలను పరోక్షంగా జగన్ ఆత్మీయ సంస్థ ఐపాక్కే చేపట్టింది. సర్కారు చెల్లించిన 274 కోట్లలో సింహభాగం ఐపాక్ టీంకే వెళ్ళాయి. ఐఏఎస్గా పనిచేసి పరారైన ధనుంజయ్, ఆయన ఐఏఎస్గా పనిచేశారు. అందులోనూ సాదాసీదా కాదు, 3 ముఖ్యమంత్రుల మన్నలను చూరగొన్న ఆఫీసర్. అండమాన్లో ఉండవలసిన వ్యక్తి వైఎస్ఆర్ చొరవతో ఆంధ్రప్రదేశ్కు వచ్చారు. చంద్రబాబు హయాంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్గా 2 ఏళ్లు పనిచేశారు. జగన్ హయాంలో సీఎంఓలో చేరి పదవీ విరమణ చెందారు. కాకపోతే వైసీపీ పాలనలో సర్వాధికారాలు తనవే అంటూ చేసిన అక్రమాలు మెడకు చుట్టుకోవడంతో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి ఒకప్పుడు రాష్ట్ర డీజీపీని, ఇంటెలిజెన్స్ చీఫ్ను సైతం నిరీక్షింపజేసిన వ్యక్తి. ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ ఇంటికొస్తున్నారని తెలిసి పరారయ్యారు. చట్టాలు బాగా తెలిసిన ఆయనకు కేసులో నిందితుడిగా ఉన్నప్పుడు దర్యాప్తు అధికారులకు సహకరించాలని తెలియదా? విచారణకు రమ్మంటూ నోటీసులు ఇస్తే హాజరు కావడం తెలియదా అంటూ బ్యూరోక్రాట్లలో చర్చ జరుగుతోంది. ఈయన మద్యం స్కామ్ కేసులో నిందితుడిగా పేర్కొనబడ్డారు. లిక్కర్ స్కామ్లో తలదూర్చి జగన్కు అయాచిత లబ్ధి చేకూర్చడంలో కీలక పాత్ర పోషించారనేది ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ అభియోగం. కరోనా మహమ్మారికి రాష్ట్రంలో 10 లక్షల మందికి పైగా బలి. రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేసిన సమయంలో అధికార వైకాపా నిర్లక్ష్యం వల్ల భారీ ఎత్తున మరణాలు సంభవించాయి.
అప్పటి ముఖ్యమంత్రి జగన్ కోవిడ్ను మొదటి నుంచి తేలిగ్గా తీసుకున్నారు. పారాసెటమాల్, బ్లీచింగ్తో కరోనా వైరస్ను అంతం చేయవచ్చునని చెప్పిన ఆయన తీరా మహమ్మారి విజృంభించేసరికి తగిన నివారణా చర్యలు చేపట్టలేక, ఆసుపత్రుల్లో వసతులు కల్పించలేక చేతులెత్తేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం 2021 సంవత్సరానికి సంబంధించి విడుదల చేసిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ నివేదికను వెల్లడించింది. కరోనా ఉధృతంగా ఉన్న 2020-2021 సంవత్సరాలలో రాష్ట్రంలో మరణాలు అసాధారణ రీతిలో పెరిగాయని, 2020తో పోలిస్తే 2021లో రాష్ట్రంలో మరణాలు ఏకంగా 1,01,122కు పెరిగాయని వెల్లడించారు. కరోనా సమయంలో ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడంలో వైకాపా ప్రభుత్వం వైఫల్యానికి ఈ లెక్కలే అద్దం పడుతున్నాయి. శరీర ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం ప్రాధాన్యత. శరీర ఆరోగ్యానికి నోటి ఆరోగ్యం చాలా ముఖ్యం. దంతాలు, నాలుక, పెదవులు పరిశుభ్రంగా ఉంచడం ద్వారా నోటి వ్యాధుల నుండి రక్షించుకోవచ్చు. నోటి ఆరోగ్యం విషయంలో అనేక ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందుకని ప్రతి ఒక్కరూ నోటి ఆరోగ్యం గురించి అవగాహన కలిగి ఉండాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ కె రవికృష్ణ పేర్కొన్నారు. వాసవ్య నర్సింగ్ డాక్టర్ సమరం అధ్యక్షతన శనివారం జరిగిన ఆరోగ్య సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని నోటి ఆరోగ్యం, ఆధునిక చికిత్సలు అనే అంశంపై ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ నోటి ఆరోగ్య పరిరక్షణలో లేజర్ డెంటిస్ట్రీ, డిజిటల్ డెంటల్ స్కానింగ్, 3D ప్రింటెడ్ డెంటల్ ఇంప్లాంట్స్, బయోకంపాటబుల్ ఫిల్లింగ్ మెటీరియల్స్, రోబోటిక్ సర్జరీలు వంటివి అందుబాటులోకి వచ్చాయన్నారు. ప్రతి ఒక్కరూ రోజుకి 2 సార్లు పేస్ట్తో బ్రష్ చేసుకోవడం, నోటి పరిశుభ్రతను పాటించడం తప్పనిసరన్నారు. డిజిటల్ టెక్నాలజీ ఉపయోగంతో క్షణాల్లోనే దంత సమస్యల నిర్ధారణ చేయడం, సురక్షితమైన చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నారు. నోటి ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం పనికిరాదన్నారు. ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఆధునిక పద్ధతులను అవలంబించడం అత్యంత అవసరమన్నారు. సదస్సులో పాల్గొన్న పలువురు ప్రశ్నలు అడిగి సందేహ నివృత్తి చేసుకున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నేడు హాట్లైన్లో భారత్ పాక్ డీజీఎంఓల చర్చలు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుంది. మాకు అప్పగించిన బాధ్యతలు ఖచ్చితత్వంతో నిర్వర్తించాం. భారత వైమానిక దళం. పుల్వామా ఉగ్రదాడి మా పనే. పాకిస్తాన్ ఎయిర్ వైస్ మార్షల్ అహ్మద్ వ్యాఖ్యలు. ఆగి ఉన్న వ్యాన్ను ఢీకొన్న కారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలం పెద్దయల్లంపల్లి సమీపంలో ఆగి ఉన్న వ్యాన్ను వెనుక నుంచి కారు ఢీకొని 3 దుర్మరణం చెందారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేవైసీ నమోదులో ఏపీ అగ్రస్థానం. జూన్ నుంచి రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ కార్డులు. మంత్రి నాదెండ్ల మనోహర్. భారత మహిళలదే ముక్కోణపు సిరీస్. ఫైనల్లో శ్రీలంక చిత్తు. భారత మహిళల జట్టు అదరగొట్టింది. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ ముక్కోణపు సిరీస్ను చేజిక్కించుకుంది. వైస్ కెప్టెన్ స్మృతి మందాన 101 బంతుల్లో 116 పరుగులతో, భారత్ 97 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తుగా ఓడించింది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.